పోలీసులను పిలిచి నీకు మందు కావాలా నీళ్లు కావాలా అని అడిగితే నీళ్ళు ఎప్పుడైనా దొరుకుతాయి, కానీ అందులో కలుపుకోనికి మందు ఎప్పుడు పడితే అప్పుడు దొరకదు, కాబట్టి మందే కావాలి అని చెప్తారు. అది మరి మందు మీద వాళ్ళకున్న మమకారం. వాళ్ళ కార్జాలు ఖరాబ్ చేసుకోనైనా సరే వాళ్ళు కింద పడి సర్కార్లను నిలబెట్టే గొప్ప మనుషులు తాగుబోతలంటే. అసోంటి తాగుబోతల ముంగట లీటర్లకు లీటర్ల మందు నేల పాలవుతుంటే పానం ధరిస్తుందా? రక్తం చిందించైనా సరే ఒక్క సుక్క బొట్టు కూడా నేల మీద పడద్దని తన్లాడి మందుని ఎట్లా కాపాడుకున్నారో చూడుర్రి. చూస్తురా, కాటన్ బాటిల్ వేసినోని పచ్చి తాగుబోతు అంటారు. అదే ఒక్క బాటిల్ వలగకుండా కాపాడినోని దేవుడు అంటారు. వాళ్ళంతా ఇదే పని చేస్తున్నారు ఇప్పుడు. అగో ఒక్కొక్క బాటిల్ని కాదు పోలీస్ సార్, దొరికితే ఒకటేసారి డజన్ బాటిళ్లను కాపాడుకొని పోతా అన్నట్టు ఒక్కొక్క తాగుబోతన్న మందు బాటిళ్లను కాపాడాలని ఎట్లా తన్లాడుతున్నారో చూడు రే. ఇక ముందొచ్చిన వాళ్ళు అందిన కాడికి మందు బాటిలను అందుకొని పోయారు. ఇక వెనక సీర వచ్చిన వాళ్ళు ఏరుకొని పోతుంటే ఎవర్రా నువ్వు అని అడ్డం పడ్డారు పోలీసు వాళ్ళు. సార్ ఒక్క బాటిల్ సార్, ఒక్క బాటిల్ అంటే ఒక్కటే బాటిల్ కాపాడుకొని పట్టుకపోతా సార్, బాదుకు పోయి నీళ్లు కలుపుకోకుండా కచ్చగొట్టి కడుపుల బాధను మర్చిపోతా సార్ అని పోలీసు వాళ్ళతోటి బతిలాడుతున్నా అలా ఆరాటం చూస్తుంటే తాగుబోతుల కళ్ళల్లో వాటర్ ప్యాకెట్స్ ఇరుగుతున్నాయట పాపం. వస్తే ఫుల్ బాటిలు, పడితే లాఠీ దెబ్బలని తెగించి పోలీసోళ్ళని ఎదిరించి ఒక్క సుక్క కూడా నేల మీద అడవద్దని సంకల్పించి పోలీసోళ్ళ ముంగట్నే మందు బాటిలను ఎత్తుకొని పోతున్న తాగుబోతన్నల తెగింపు చూసి కోటర్ల కొద్ది కన్నీళ్లు గారిసిరట తాగుబోతోళ్ళు. అయితే నిన్న గుంటూరులో ఆబ్కారోళ్లకు పోలీసోళ్ళకు దొరికిన మందంతా డంపింగ్ యార్డులో పెట్టి బుల్డోజర్లతోటి దొక్కిచ్చే ఇవి రన్ చేసిరు. ఇక బాటిళ్లలో మిగిలిన ఆఖరి సుక్క లక్కీ డ్రాప్ని ఇడిచిపెట్టనోళ్ళు లీటర్ల కొద్ది మందు కండ్ల ముంగట నేలపాలు అవుతుంటే ప్రాణం ధరిస్తుందా చెప్పురి తాగేటోళ్లకు. అందుకే తుఫాన్ లెక్కనే బాటిళ్ల మీద ఇరుసుకపడి వీలైనన్ని బాటిళ్లను కాపాడి పొత్తిళ్లలో పెట్టుకొని పోయిర్రట. పాపం ఆడ కంట్రోల్ చేస్తుడు పోలీసు తరం కూడా కాలే. ఇక కొందరు పోలీసు ఏమో మాకెట్లయినా ఇక వాటిని రుచి చూసే భాగ్యం దక్కలేదు, వీళ్ళన్న కడుపులో పోసుకొని ఇంత ఖుషి అవుతారన్నట్టే ఏమేడుస్తావు ఇక పట్టుకొని పో అన్నట్టు సందిడిచి మందోపకారం చేసిరు. మంచిగా మంచినీళ్ళకు ప్రాబ్లం అవుతుంది ధర్నా చేద్దామంటే ఊకుంటామేమో, అదే మందుకు ఆపదొచ్చిందని తెలిస్తే మరుక్షణం కూడా ఆలోచించాం అన్నట్టే ఉన్నది కదా ఈ మందు బాబుల ఆరాటం చూస్తుంటే.